लिया ना मैं लिया किसी का वो लिए हमारा आपके इधर लोग अरे इल्ला తీసుకోబా చెప్పేది నువ్వు ఇల్లా తీసుకో మన అబ్బే భాయ్ మన ఇతర లోग అరే ఇల్లది అంటే నువ్వు తీసుకుని నేను తీసుకుంటానా ఉండదండి నా కొడుకు రోహిత్ రెడ్డితో పాటు నిన్న నా కారులో గోజామైల్ మీదుగా వెళ్తుండగా చిన్న రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది సార్. వెనక నుంచి ఒక అబ్బాయి బైక్లో వచ్చి మా బండికి ఎక్కుద్ది మా బండికి డ్యామేజ్ చేసి అక్కడ చిన్న ఇన్సిడెంట్ జరిగింది సార్. అంతలోనే జనాలందరూ గుమ్మిగూడారు. ఈలోగా ట్రాఫిక్ ఎస్ఐ గారు వచ్చి సెటిల్ చేసుకోరా అని చెప్పి మమ్మల్ని పక్కకి లాగారు. పక్కకి లాగితే అక్కడ చాలామంది జమ్మగూడే వరకు గొడవ జరుగుతుందేమన్న ఉద్దేశంతో మేము లాండ్ ఆర్డర్ పిఎస్కి వెళ్ళడానికి ప్రయత్నించగా లంచగొడక నేను చెప్పినట్టు వినవరా అని చెప్పి మా అబ్బాయిని కొట్టాడు సార్. మా అబ్బాయిని కొడితే నేను అన్నాను సార్ అదేంటి చిన్నపిల్లవాడిని అలా కొట్టారు సార్ అంటే చిన్నపిల్లాడు ఏంటారా లంచగొడక నిన్ను వాడిని ఇద్దరిని ఇక్కడే షూట్ చేసి పడేస్తాను అని చెప్పి కొట్టుతూ మమ్మల్ని లాండ్ ఆర్డర్ పిఎస్కి తీసుకెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసి మమ్మల్ని ఆయన తప్పుకున్నారు. ఆ లోపల వాళ్ళు సిఐ సత్తయ్య గారు లోపల ఎస్ఐ గారు కృష్ణంరాజు గారు కాళ్ళతో బూట్ల కాళ్ళతో కట్టెలతో రబ్బర్ బ్యాటన్స్తో ఇష్టం వచ్చినట్టుగా కొట్టి మా అబ్బాయిని కింద పడేసి కింద కాళ్ళతో బూట్ కాళ్ళతో తొక్కి విచక్షణారహితంగా చిన్నపిల్లాడన్న ఇది కూడా లేకుండా వాడు మైనర్ అబ్బాయి అని చెప్పినా కూడా వినకుండా వీడు మైనర్ ఏంట్రా వీడు ఇప్పుడు పెళ్లి చేస్తే ఇద్దరు పిల్లలు తండ్రిలా ఉన్నాడు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మా ఏం తప్పు లేకున్నా కూడా ఒకవేళ మేము నిజంగా యాక్సిడెంట్ జరిగితే చిన్న యాక్సిడెంట్కి ఇంత పెద్ద ఇది చేసి మమ్మల్ని కొట్టి 1000 రూపాయలు ఫైన్ కట్టించుకొని బయటకు వదిలేశారు సార్. గంట సేపు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ఎలా వీలుంటే అలాగా 8 మంది కానిస్టేబుల్ ఒక సిఐ గారు ఒక ఎస్ఐ గారు కలిసి ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా బూట్ కాళ్ళతో ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తన్నారు. చుట్టుముట్టి దవడల మీద చెంపల మీద మెడల మీద డొక్కల్లో ఎక్కడ పడితే అక్కడ కాళ్ళతో తన్నారు సార్. నన్ను తన్నడానికి కూడా వచ్చినప్పుడు మా అబ్బాయి మా డాడీని తన్నకండి నన్ను తన్నండి అని చెప్పి మా అబ్బాయి కొట్టించుకున్నాడు సార్. పాపం భరించలేక మా అబ్బాయి ఇంటి నుంచి పారిపోయాడు సార్. మా అబ్బాయికి ఏమన్నా జరుగుతుంది ఏమన్నా నాకు చాలా భయంగా ఉంది సార్. పోలీసుల దగ్గరకు మేము న్యాయం కోసం వెళ్తే ఇక్కడ న్యాయానికి బదులుగా మాకు అన్యాయం జరిగింది సార్. మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం కావట్లేదు సార్. మాకు సూసైడ్ చేసుకోవాలంటే ఇదిగా ఉంది సార్. మా అబ్బాయిని ఎలాగైనా మా ఇంటికి తీసుకురండి సార్.